టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. యూనివర్స్, గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఎందుకో ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి, ఒంటరిగా ఉండిపోతున్నారు. ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఎమోషన్స్ అన్నింటిని కూడా హైడ్ చేస్తున్నారు. మీకైతే ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు లోన్స్ పెట్టడం, నెక్స్ట్ ఏంటంటే ఇతర బాధలు, అధికంగా సమస్యలుగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందు గురించి చాలా కష్టపడుతున్నారు. అందు గురించే మీ పర్సన్ అనేవాళ్ళు మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ ఈ రిలేషన్లో ఎలా అయినా సరే బ్యాలెన్సింగ్ తీసుకురావాలి అనుకుంటున్నారు. మీకైతే ఏంజల్ ప్రొటెక్షన్ అయితే ఉంది. ఏంజల్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది మీ రిలేషన్ని. వీళ్ళు కొన్నాళ్ళు మాత్రమే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు. ఎందుకు అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్నాయి. అందు గురించి అదర్ పర్సన్స్తో ఫ్లర్టింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. అది కూడా వర్క్ రిలేటెడ్గా మాత్రమే ఫ్లర్టింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ మీతో మాత్రం లైఫ్ లాంగ్ రిలేషన్లో కావాలి అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో మనీ పరంగా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కెరియర్ ఓరియంటెడ్గా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి. అన్కండిషనల్ లవ్ అయితే మీ పర్సన్కి మీ మీద ఉంది. సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటున్నారండి. అంటే ఈ రోజు నేను ఏ విధంగా ఉండాలి, ఈ రిలేషన్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది, అలాంటివి క్వశ్చన్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా రిలేషన్లో హ్యాపీ అనేది ఉండాలి, బ్యాలెన్సింగ్గా ఉండాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. గొడవలు ఉండకూడదు, రిలేషన్లో హ్యాపీ ఉండాలి, ఫ్యామిలీ రిలేషన్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇక్కడ ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి. మనీ రిలేటెడ్గా న్యూ బిగినింగ్ చేశారు. ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చాయి, సో అందువల్లనే మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో పెట్టారు. మనీ రిలేటెడ్గా న్యూ బిగినింగ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, కానీ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ వల్ల ఏంటంటే మిమ్మల్ని స్టక్ చేసి ఉంచాడు. వీళ్ళు గైడెన్స్ తీసుకుంటున్నారండి, మనీ రిలేటెడ్ గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. మీ మీద చాలా ప్రేమ ఉంది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, రిలేషన్లో స్ట్రాంగ్ ఎనర్జీ కావాలి, మీతో రిలేషన్ అనేది ఒక బాధ్యతాపూర్వంగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఈ సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం వల్ల టెంపరీ మూవ్ ఆన్లో ఉన్నారు. కానీ మీ గురించి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. మిమ్మల్ని మీ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు కావాలి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావాలి, మీరు కూడా కావాలి, మీకు కూడా వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి అనే ఆలోచనలో అయితే ఉంది.
ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకైతే మీ మీద చాలా నమ్మకం ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉంటారు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో పెట్టారు. మీకే ఎక్కువగా కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతున్నారు. ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో అయితే మీరు ఒంటరిగా ఉండిపోయి మీలో మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసుకుంటున్నారు. టెంపరెన్స్. ఇది మీదేంటంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ఈ రిలేషన్ లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంది. అది కూడా మ్యారేజ్ రిలేషన్ అనేది ఉంది. సో ఈ రెండు రిలేషన్స్ ని కూడా మీ పర్సన్ అనే వాళ్ళు బ్యాలెన్సింగ్ చెయ్యాలి. బ్యాలెన్సింగ్ అయితే ఖచ్చితంగా చేస్తారండి. సో అందువల్లనే వాళ్ళు టెంపరీగా మీ నుంచి వెళ్ళారు. ఎందుకు అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో హ్యాపీగా ఉంచితేనే మిమ్మల్ని వాళ్ళు బ్యాలెన్సింగ్ చేయగలరు. కింగ్ ఆఫ్ వ్యాన్స్. మీ ఇద్దరిని డివైన్ చూజింగ్ చేసింది. ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ఎందుకంటే ఇది మీరు పుట్టక ముందే ఈ శరీరంలోకి ఈ ఆత్మ వచ్చేటప్పటికే ఏంటంటే మీ ఇద్దరిది నిర్ణయించబడింది. మీ ఇద్దరికి విడదీయలేని బంధం, కలిసినట్లుగా అయితే విడదీయలేని బంధం అని ఇక్కడైతే క్లియర్ గా కనిపిస్తుందండి. సో వాళ్ళు ఎంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లోనికి వెళ్ళినా సరే మీది లైఫ్ లాంగ్ రిలేషన్ అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. 2 ఆఫ్ పెంటికల్స్. కొన్ని బౌండరీస్ వేశారు ప్రెసెంట్ అయితే, అందుకే మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో పెట్టారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో పెట్టారు. అక్కడ బౌండరీస్ లో ఉంటేనే మిమ్మల్ని ఆన్ లో ఉంచగలరు, మీతో కాంటాక్ట్ అవ్వగలరు. అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ప్రెసెంట్ అయితే ఉన్నారు. ద హెర్మిట్ ఎనర్జీ. రియూనియన్. సెల్ఫ్ ఎవల్యూషన్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్ అనే వాళ్ళు మీతో ఖచ్చితంగా రియూనియన్ అయితే ఉందండి. రియూనియన్ అవుతారు. 3 ఆఫ్ కప్స్. ద ట్రూత్. ఒక నిజం అయితే తెలిసింది వాళ్ళకి. ఏదో సంథింగ్ మీ నుంచి మీరు నిజాయితీగా ఉంటారు, చాలా హానెస్ట్ గా ఉంటారు, ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉంటున్నారు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు అని అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. కానీ మీ పర్సన్ కూడా మీతో చాలా హ్యాపీగా ఉండాలి, ఈ రిలేషన్ లో హ్యాపీగా ఉండాలి అని అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, ఒక నిజాయితీగా ఉన్నారు అనమాట. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇదేంటంటే ఒక కార్మిక్ లెసన్ అనమాట. మీ ఇద్దరికి ఒక బంధం ఉంది, కానీ ఈ రిలేషన్ అనేది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండేటప్పుడు మీరు ఎంత ఓపికగా ఉంటారు అనేది డివైన్ వేసిన పరీక్ష. ఇందులోనే అసలైన నిజం తెలుస్తుంది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఈ కార్మిక్ లెసన్ లోనే మీరు ఎంత ఓపిక్గా ఉన్నారు, మీ రిలేషన్లో ఎంత ట్రూత్గా ఉన్నారు అనేది ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనే తెలుస్తుంది అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. నా హైరోఫైన్. సో ఇక్కడ ఈగో క్లాష్కి వెళ్తే మాత్రం రెడ్ ఫ్లాగ్స్ అనేది ఏర్పడి మీ ఇద్దరు విడిపోతారు. ఈగో క్లాష్కి అయితే వెళ్ళొద్దు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎలా అయినా సరే ఈ రిలేషన్లో ఈగో క్లాస్కి వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయి. మీకు ఈగో కొంచెం ఉంది అనుకుంటున్నారు, అందుకే టెంపరీగా మూవ్ ఆన్ అయ్యారు. 8 ఆఫ్ కప్స్. ద లాయల్ హార్ట్.
లాయల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఈగోకి వెళ్ళకూడదు, పేషెన్స్గా ఉండాలి అని అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు చాలా లాయల్గా ఉంటారు అనుకుంటున్నారు. ఇది అందరికీ కాదండి, కొంతమందికే వర్తిస్తుంది. ఎవరైతే ఈగోకి వెళ్తున్నారో వాళ్ళది ఇక్కడ పాయింట్. లాయల్గా పేషెన్స్గా వెయిట్ చేసే వాళ్ళది ఈ పాయింట్. అందరికీ కాదు, ఇది కొంతమంది వరకే వస్తుంది. 2 ఆఫ్ వ్యాండ్స్. ద మ్యాగ్నెటిక్ వన్ మిమ్మల్ని అట్రాక్ట్ అవుతున్నారు, మీతోనే ఉండాలి అనుకుంటున్నారు. మీ పేషెన్స్ని చూసి, మీ నిజాయితీని చూసి, మీ లాయాలిటీని చూసి మీ పర్సన్ అనేవాళ్ళు మీతోనే ఉండాలి లైఫ్ లాంగ్ అని ఆలోచిస్తున్నారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంటే మీతో ఉండాలనే మీ పర్సన్కి ఎక్కువగా వేదనగా ఉంది. ఇక్కడ కనిపించింది అయితే అదేనండి. వైజ్ గా చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 రాసుల వైజ్ గా మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడే ఇది యాక్యురేట్ అవుతుందండి. రాసుల వైజ్ గా కూడా ఏ రోజు చూస్తే ఆ రోజేనా. మేషరాశి వాళ్ళు అయితే హార్డ్ వర్క్ చేస్తారు, ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, వర్క్ బర్డెన్ గా ఉంటుంది, ఎవరితోని మాట్లాడరు, ఒంటరి పోరాటం చేస్తారు హార్డ్ వర్క్ లో. వృషభ రాశి వాళ్ళు వెయిటింగ్ చేస్తారు. టూ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ కంటే సెకండ్ ఆప్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయి. ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి. వృషభం. మిథున రాశి వాళ్ళు బిగ్ చేంజెస్ వస్తున్నాయి. మీ లైఫ్లో భయంకరమైన మార్పులు వస్తున్నాయండి. అవి ఎటువైనా అవుతుంది. భయం అనేది ఏర్పడుతుంది. గొడవలు జరుగుతాయి, విపరీతంగా జరుగుతాయి గొడవలు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ కూడా జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళు డిటాచ్మెంట్ లో ఉంటారు. వీళ్ళు డామినేషన్ ఎక్కువ చేస్తారు. డామినేటెడ్ లేడీస్ ఆర్ జెంట్స్. కానీ చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అదర్ రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, హెల్త్ ఇష్యూస్ పరంగా కూడా ఉంది. ఏ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. డెత్ క్లారిఫికేషన్ పర్లేదండి, సక్సెస్ వైపే వెళ్తుంది. ఎండింగ్ కాదు, సక్సెస్ అయితే జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అయితే సక్సెస్ వైపే జరుగుతుంది. కన్యారాశి వాళ్ళు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటారు, ఒంటరిగా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఒంటరి పోరాటం కనిపిస్తుంది. సెల్ఫ్ ఎవల్యూషన్ సపోర్టింగ్ ఉంటుంది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చీకట్లలో సపోర్ట్ వస్తుంది. అది కూడా ఎవరో తెలియకుండానే మీకు సపోర్ట్ ఇచ్చే పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు. ఇక్కడ తులారాశి వాళ్ళు ఇన్నర్ స్ట్రెంగ్త్తో ఉంటారు, ధైర్యంగా ముందుకు వెళ్తారు. అన్కండిషనల్గా ఉంటుంది. ఎలాంటి వాళ్ళనైనా సరే వీళ్ళు లొంచుకోగలిగే ధైర్యం అనేది వీళ్ళలో ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు హీల్ అవుతారండి. ప్రజెంట్ అయితే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మానసిక ప్రశాంతతలో ఉంటారు, సైలెంట్గా ఉంటారు, స్టార్ లెవెల్లో ఉంటారు. అందరి మధ్యలో మీకంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది. ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువగా మెంటల్గా టెన్షన్ పడతారు, ఒంటరిగా ఉంటారు, ఒంటరి పోరాటాన్ని ఇష్టపట్టుకుంటారు. వాళ్ళలో వాళ్ళే ఎక్కువగా ఆలోచించుకుంటారు. నిలకడలేని ఆలోచనలు వాళ్ళు ఎమోషనల్ అప్సెట్ని తీసుకొస్తుంది. హోప్స్ తక్కువగా
పెట్టుకుంటారు. దేన్ని కూడా నమ్మరు. అది నిజమా అబద్ధమా అనే దీంట్లో ఉండి మీ సెల్ఫ్లో మీరుండి మీరు అనుకున్న నెగిటివ్ థాట్ అనేదే మీరు నిజం అనుకొని మెంటల్గా స్ట్రెస్కి గురవుతారు. మకర రాశి వాళ్ళు గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తారు. నెక్స్ట్ ఏంటంటే చాలా క్లారిటీగా ఉంటారు, క్వీన్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, బాధ్యతల మీద పెడుతుంటారు. కుంభరాశి వాళ్ళు ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తారు, ఎఫర్ట్ పెడతారు. రిలేషన్స్ విషయంలో కూడా అంటే కుటుంబ బాధ్యతలు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందు గురించి వాళ్ళకి ఏంటంటే వర్క్ బర్డెన్ ఫీల్ అవుతారు, ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు. ధనుష్ అంటాను. మీనరాశి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, కానీ ఇవి తాత్కాలికంగా ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి, పర్మనెంట్గా ఆనందాన్ని ఇవ్వవు.